అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ మాట అమ్మాయి వాట. మొదటిసారి వీడియో చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి. నేను చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ వీడియో చివరి వరకు వినండి, నన్ను సపోర్ట్ చేయండి. ఎలా ఉందో కమెంట్స్ కూడా పెట్టండి. రామాయణంలోని కిష్కింధకాండ తర్వాయి భాగం చెప్పుకుందాము. జరిగిన దానికి చింతిస్తూ రాముడు, సుగ్రీవుడా, నా మీద ఆగ్రహించకు. మీరిద్దరూ ఒక్కటిగానే ఉన్నారు. మీ కంఠస్వరాలు కూడా ఒకటిగానే ఉన్నాయి. ఎవరో తెలియక నేను బాణం వెయ్యలేదు. నా అజ్ఞానం చేత నీకు అపాయం కలిగింది, మన్నించు. నీవు ఏదైనా గుర్తు ధరించి మళ్ళీ వాలితో యుద్ధం చేసినట్లయితే ఒక్క బాణంతో అతన్ని పడగొట్టుతాను. నా మాట నమ్ము అన్నాడు. కొండచర్య పైన గజపుష్పి అనే లత పూలతో సహా పెరుగుతున్నది. లక్ష్మణుడు దాన్ని పెరికి తెచ్చి సుగ్రీవుడి మెడకు చుట్టాడు. అందరూ మరొకసారి కిష్కింధకు బయలుదేరి వెళ్ళారు. గజపుష్పి మెడకు చుట్టుకున్న సుగ్రీవుడి వెంట నలుడు, నీలుడు, తారుడు కూడా ఉన్నారు. కిష్కింధకు వెళ్ళే దారిలో రాముడికి చెట్లతో దట్టంగా ఉన్న ఒక వనం కనిపించింది. రాముడు దాన్ని గురించి సుగ్రీవుడి ద్వారా తెలుసుకున్నాడు. అది ఒక ఋష్యాశ్రమము. సప్తజనులనే పేరు గల 7 ఋషులు ఆ ఆశ్రమంలో తీవ్రమైన తపస్సు చేశారు. నీటిలో తలకిందులుగా నిలబడి వాయుభక్షణ చేస్తూ తపస్సు చేసి శరీరాలతో స్వర్గానికి వెళ్ళిపోయారు. ఆ ఆశ్రమంలోకి మనుషులు కారు కదా, పశుపక్ష్యాదులు కూడా ప్రవేశించలేవు. తెలియక లోపలికి వెళితే తిరిగి బయటికి రావటమంటూ ఉండదు. రామలక్ష్మణులిద్దరూ సప్తజన మహర్షులను తలుచుకొని ఆ ఆశ్రమానికి నమస్కరించి ముందుకు పోయారు. చాలా దూరం వెళ్ళాక వారు కిష్కింధ చేరుకున్నారు. సుగ్రీవుడు రాముడితో, వాలిని చంపుతానని మాట ఇచ్చావు, ఆ పని శీఘ్రంగా చెయ్యాలి అన్నాడు. ఈసారి వాలిని ఒక్క బాణంతో నిశ్చయంగా పడగొట్టుతాను. ఒకే రూపు గల మీ ఇద్దరిలో తారతమ్యం తెలియటానికి ఈసారి నీ మెడలో గజపుష్పలత ఉన్నది కదా, అందుచేత నీకేమీ జంకు వద్దు. వాలిని యుద్ధానికి పిలువు అని రాముడు చెప్పాడు. చుట్టూ ఉండే దట్టమైన అరణ్యంలో అందరూ దిగారు. సుగ్రీవుడు ఆ అరణ్యాన్ని ఒకసారి కలయ చూసి భయంకరంగా గర్జించి వాలిని యుద్ధానికి పిలిచాడు. ఈ గర్జన వింటూనే వాలికి పట్టరాని ఆగ్రహావేశం వచ్చేసింది. అతను యుద్ధానికి బయలుదేరాడు. ఇది చూసి తార చప్పున లేచి వాలిని పట్టుకుని ఇలా అన్నది, ఈ రాత్రి వేళ నీవు వెళ్ళి సుగ్రీవుడితో యుద్ధం చెయ్యవద్దు. కావలిస్తే రేపు ఉదయం వెళుదువు గాని ఈ లోపుగా నీ బలం తరిగిపోదు, సుగ్రీవుడి బలం హెచ్చిపోదు. ఇంతలో వచ్చిన తొందర ఏమిటి? కొంచెం ఆలోచించు. నేను అకారణంగా నిన్ను అడ్డగించడం లేదు. ఒకసారి నీ చేత చావు దెబ్బలు తిని దిక్కు తెలియకుండా పారిపోయిన సుగ్రీవుడు ఇప్పుడు ఏ ధైర్యంతో నిన్ను యుద్ధానికి పిలుస్తున్నాడు? ఎవరి అండో చూసుకొని అతను నిన్ను కవ్విస్తున్నాడు. వారెవరో కూడా నాకు తెలుసు. అయోధ్యరాజైన దశరథుడి కొడుకులు రామలక్ష్మణులు సుగ్రీవుడుండే ఋష్యమూకానికి వచ్చి అతనితో సఖ్యం చేశారట. వారు ఇదివరకే విరాధుణ్ణి, కరదూషణలను, కబంధుణ్ణి చంపారట. చాలా పరాక్రమవంతులు. వారిని గురించి మన అంగదుడికి చారులు చెప్పారు. సుగ్రీవుడు చాలా గడుచువాడు. ఒకంతటా ఇతరులను నమ్మడు. రాముడి అండ చూసుకునే అతను ఇప్పుడు వచ్చాడు. అందుకేమీ సందేహం లేదు. నీ మేలు కోరి ఇంకొక మాట కూడా చెబుతాను. ఇప్పుడు సుగ్రీవుడు నీకన్నా బలవంతుడని తెలుసుకో. అతన్ని పిలిచి యువరాజుగా అభిషేకించు. నీ తమ్ముడే కదా, కిష్కింధలోనే ఉండనివ్వు. నీకు రాముడి స్నేహం కూడా కలిసి వస్తుంది. సుగ్రీవుడితో యుద్ధం అంటే రాముడితో యుద్ధమే. రాముడితో యుద్ధం నీకు క్షేమకరం కాదు. తార చెప్పిన ఈ మాటలు వాలికి కొంచెం కూడా రుచించలేదు. అతను ఆమెతో, తారా, నీవు నా మేలు కోరే ఈ మాటలన్నావు. కానీ పిరికి దానవైన నీ మాటలు విని సుగ్రీవుడి దూరత్వాన్ని సహిస్తానా?
వాళ్లకే నేను భయపడలేదు. సుగ్రీవుడికి భయపడతానా? రాముడు నన్నెందుకు చంపుతాడు? అతనికి నేనేమీ ద్రోహం చెయ్యలేదు కదా. సుగ్రీవుణ్ణి నేను చూస్తూ చూస్తూ చంపుతానా? శరీరమంతా నజ్జుగా కొట్టి బుద్ధి చెప్పి పంపేసి మళ్ళీ వస్తాను. నీవు మిగిలిన స్త్రీలు నా వెంటపడి రాకండి, వెనక్కి వెళ్ళిపోండి అన్నాడు. స్త్రీలు వెళ్ళిపోయారు. వారు భయపడతారని అంతదాకా తన ఆగ్రహాన్ని అణచుకొని ఉన్న వాలి భయంకరాకారం ధరించి కిష్కింధ నగర ద్వారం దాటి వచ్చి నడుము బిగించి తన కోసం ఎదురు చూస్తున్న సుగ్రీవుణ్ణి చూశాడు. వెంటనే తాను కూడా నడుము బిగించి నీ ప్రాణాలు తీస్తాను అంటూ వాలి సుగ్రీవుణ్ణి తన పిడికిలితో కొట్టాడు. ఇద్దరూ చెట్లు పీకి వాటితో ఒకరినొకరు చావగొట్టుకున్నారు. వాలి అలసిపోయాడు. కానీ సుగ్రీవుడు మరింత హెచ్చు అలిచాడు. భయంతో నలుదిక్కులు చూడసాగాడు. సుగ్రీవుడి క్షీణస్థితి గమనించి రాముడు కాలసర్పం లాంటి బాణాన్ని ఏరి ఎక్కుపెట్టి చెవిదాకా లాగి వాలి ఎదురు రొమ్ముకు గురిచేసి విడిచాడు. వాలి దాని దెబ్బకు కింద పడిపోయాడు. అనేక సువర్ణాభరణాలు, ఇంద్రుడిచ్చిన కాంచన మాలిక ధరించి నేలపై పడి ఉన్న వాలి వద్దకు రామలక్ష్మణులు వెళ్ళారు. వాలి మెల్లిగా కళ్ళు తెరిచి రామలక్ష్మణులను చూసి రాముడితో, నీవు మహారాజు కొడుకువు, గొప్ప వంశంలో పుట్టినవాడవు, ధర్మాచరణ చేసేవాడివి. నేను మరొకరితో యుద్ధం చేస్తుండగా నన్ను బాణం వేసి కొట్టడం నీకేమంత ఖ్యాతికరం? తార నన్ను యుద్ధానికి వెళ్ళవద్దని చెబితే నీ వంశాన్ని, గుణాలను నమ్మి నన్నేమీ చెయ్యవనుకుని వచ్చాను. నేను నీ దేశానికి రాలేదు, నీకేమీ అపకారం చెయ్యలేదు, నిన్ను యుద్ధానికి పిలవలేదు. వానరమాతృణ్ణి, అందులోనూ మరొకరితో పోరుతున్నవాణ్ణి. నన్ను నీవెందుకు హత్య చేస్తున్నావు? నీవు దుర్బుద్ధివి, విల్లు పట్టుకుని తిరిగే హంతకుడివి. నీకు ధర్మమన్నది లేదు. నన్ను జంతువులాగా వేటాడదామనుకున్నా నా చర్మం ధరించడానికి పనికిరాదు. నా రోమాలు, ఎముకలు ఉపయోగపడవు. నా మాంసం తినటానికి పనికిరాదు. నీవు నిజంగా పరాక్రమం కలవాడివైతే రావణుడు మొదలైన వారిని చంపరాదా? నా ఎదుటికి వచ్చి యుద్ధం చేస్తే ఈ పాటికి యముడి వద్ద ఉండేవాడివి. సీతను వెతకమని నన్నే కోరి ఉంటే ఒక్క రోజులో నీ భార్యను తెచ్చి నీకిచ్చి ఉందును. అందుకే గదా నీవు సుగ్రీవుడికి ఉపకారం చెయ్యబోయి నన్ను చంపావు అన్నాడు. వాలి చేసిన ఈ ఆక్షేపణకు రాముడు ఈ విధంగా జవాబు చెప్పాడు. నీకు ధర్మార్థ కామాలకు సంబంధించిన ఆచారాలు తెలియవు. సమస్త భూమండలానికి ఇక్ష్వాకులు రాజులు. భూమండలంలో అధర్మాన్ని శిక్షించే బాధ్యత ఇక్ష్వాకు రాజులది. ప్రస్తుతం భూమికంతకు భరతుడు రాజు. నాబోటి క్షత్రియులం అతని ఆజ్ఞకు బద్ధులమై అధర్మాన్ని శిక్షిస్తున్నాము. వానరుడవు కావటం చేతను, వానరుల సాంగత్యం కలిగి ఉండటం చేతను నీకు ధర్మ సూక్ష్మాలు తెలియవు. నీవు నీ తమ్ముడి భార్యను పరిగ్రహించావు. ఇది మహాపాపం. అందుకు మరణమే శిక్ష. నిన్ను శిక్షించక వదిలితే నేను ధర్మం తప్పిన వాణ్ణవుతాను. అదీకాక నేను సుగ్రీవుడితో చేసిన మైత్రి లక్ష్మణుడికి నాకు గల బాంధవ్యం లాంటిది. నేను భార్య నిమిత్తము, అతను రాజ్యం నిమిత్తము ఈ సఖ్యం చేసుకున్నాము. నిన్ను చంపుతానని వానరుల ముందు నేను ప్రతిజ్ఞ చేశాను. నేను చేసిన ప్రతిజ్ఞ తప్పటానికి వీలు లేదు. అందుచేత నిన్ను వధించటంలో నేను అధర్మం అణుమాత్రం కూడా చెయ్యలేదు. నీవు కొన్ని మానవ ధర్మాలు ఆచరించటం చేత పై విధంగా చెప్పాను. కోతివిగా చూస్తే నిన్ను నేను ఏ సమయంలోనైనా వేటాడవచ్చు. అభక్ష్య మృగాలను కూడా వేటాడుతాను. అవి ఏమరపాటున ఉన్నవా, పారిపోతున్నవా, నిర్భయంగా ఉన్నవా అని చూడరు. కోతివైన నిన్ను నేను నాతో యుద్ధం చేస్తేనే చంపాలన్న నియమం ఎక్కడా లేదు. రాముడు చెప్పిందంతా విని వాలి తాను రాముణ్ణి నిందించినందుకు పశ్చాత్తాపడ్డాడు. అతను రాముడితో, నాకు చచ్చిపోతున్నానని దిగుల్లేదు. నీ చేతిలో చావాలనే తార వద్దన్నా వినకుండా సుగ్రీవుడితో ద్వంద్వయుద్ధానికి వచ్చాను. నాకు అగంధుడు ఒక్కడే కొడుకు. వాణ్ణి గురించే నాకు దిగులు. వాణ్ణి సుగ్రీవుడు సరిగ్గా చూసేలాగా చూడు.
సుగ్రీవుడికి నా భార్య అయిన తారపై కక్ష ఉండవచ్చు. అతను ఆమెను అవమానించకుండా చూడు అన్నాడు. అతనికి స్పృహ తప్పింది. రాముడి బాణంతో వాలి దెబ్బతిన్న వార్త తారకు తెలిసింది. ఆమె దుర్భరమైన దుఃఖంతో తన కొడుకుతో సహా కిష్కింద నుంచి వచ్చింది. రాముడి చేత దెబ్బతిన్న వాలిని చూసి భయపడి కొందరు వాలి అనుచరులు పారిపోయి వస్తూ తారకు ఎదురయ్యారు. వారు తారతో, అమ్మా, నీ కొడుకింకా బతికి ఉన్నాడు. వాణ్ణి కాపాడుకోవటానికి తిరిగి వెళ్ళిపో. మృత్యువు రాముడి రూపంలో వచ్చి వాలిని తీసుకుపోతున్నది. అగంధుడికి పట్టాభిషేకం చెయ్యాలి. కిష్కింద ద్వారం మూసి జాగ్రత్తగా రక్షించాలి. అలా చెయ్యని పక్షంలో నీవు కిష్కిందను శత్రువులకు విడిచి పారిపో అన్నారు. అంతటి భర్తే పోతుంటే ఇక నాకీ రాజ్యము, ఈ కొడుకు, ఈ శరీరము పట్టుతాయా? నేను నా భర్త పాదాల దగ్గరికే పోతాను అని వలవల ఏడుస్తూ తార వాలి పడి ఉన్న చోటికి వెళ్ళింది. ఆమె రామలక్ష్మణులను, సుగ్రీవుణ్ణి దాటి వెళ్ళి వాలిని చేరుకొని అతనికి స్పృహ లేకపోవటం చూసి ప్రాణం పోయింది అనుకొని మూర్ఛపోయింది. తరువాత స్పృహ నుంచి తేరుకొని భర్తను కౌగలించుకొని పెద్ద పెట్టున ఏడవసాగింది. వాలి సమీపంలోనే నిలబడి ఉన్న హనుమంతుడు తారను ఓదార్చ ప్రయత్నించాడు. అంతలో వాలి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న సుగ్రీవుణ్ణి చూసి, సుగ్రీవా, మనం అన్నదమ్ములం సఖ్యతగా కలిగి రాజ్యభోగాలను కలిసి అనుభవించటానికి నోచుకోలేదు. అందుచేతనే నిన్ను వెళ్ళగొట్టాను. నీ భార్యను అపహరించానని నాపై కోపం ఉంచుకోకు. నా కొడుకు అగంతుణ్ణి నీకు అప్పగిస్తున్నాను. వాణ్ణి నేను చూసినట్టుగానే చూడు. నేను లేని లోటు రానివ్వకు. ఇక వానర రాజ్యం నీవే ఏలుకో. నా ప్రాణాలు పొయ్యేలోపుగా ఈ కాంచనమాలికను తీసుకో అన్నాడు. తరువాత అతను అగంధుడితో, నాయనా, ఇక నుంచి నీవు నీ పినతండ్రి చెప్పినట్లు నడుచుకో. అతని శత్రువులతో కానీ వారి మిత్రులతో కానీ చేరకు. నన్ను ఎలా చూసుకున్నావో అలాగే ఇక ముందు సుగ్రీవుణ్ణి కూడా చూసుకో అని చెప్పి ప్రాణాలు వదిలాడు. వానరులందరూ ఒక్కసారి గొల్లున ఏడిచారు. తార తన భర్త కళేబరాన్ని కౌగలించుకొని మూర్ఛపోయింది. తరువాత నీలుడు వాలి రొమ్మును నాటుకుని ఉన్న బ్రాహ్మబాణాన్ని లాగేశాడు. అగంధుడు తండ్రి పాదాలకు నమస్కారం చేశాడు. సుగ్రీవుడు కళ్ళ నీరు కార్చుతూ రాముణ్ణి సమీపించి, రామా, నీవు అన్న ప్రకారము వాలిని వధించావు, కానీ నాకు భోగాల మీద, జీవితం మీద కూడా విరక్తి కలిగింది. ఈ తార, కిష్కిందలోని వానరులు, అగంధుడు ఈ దుఃఖ సముద్రంలో మునిగి ఉండగా నాకు రాజ్యమేమిటి? వాలి నన్ను పెట్టిన కష్టాలు తలుచుకున్న కోపంతో అతని చావు కోరాను. ఇప్పుడు పశ్చాత్తాపం నన్ను దహించి వేస్తున్నది. వాలి దొడ్డబుద్ధి గలవాడు. నన్ను చంపటానికి ఎన్నడూ ప్రయత్నించలేదు. అతన్ని చంపాలన్న కోరిక మహాపాపినైన నాకే కలిగింది. నేను కూడా వాలితో పాటు దహనమైపోతాను. వానరులు నీ కోసం సీతను అన్వేషిస్తారు అన్నాడు. రాముడు దుఃఖంతో మూర్ఛపోయి ఉన్న తారను చూశాడు. అది గమనించి వానరులు తారను వాలి శరీరం మీద నుంచి పట్టి లేవతీశారు. తార రాముణ్ణి చూసి అతనిని సమీపించి, రామా, నా భర్త ప్రాణాలు తీసిన బాణంతోనే నన్ను కూడా చంపి నా భర్త వద్దకు చేర్చు. సీత కోసం నీవు ఎలా పరితపిస్తున్నావో వాలి నా కోసం ఆ లోకంలో అలా తపిస్తాడు. భార్యా వియోగం ఏమిటో నీకు తెలుసు కదా. వాలిపోయాక నేను జీవోత్సవాన్నే కనుక స్త్రీహత్య దోషం నిన్నంటదు అంటూ ఏడ్చింది. రాముడు తారను, సుగ్రీవుణ్ణి యథోచితంగా ఊరడించాడు. వాలి దహన క్రియల పని చూడమని లక్ష్మణుడు సుగ్రీవుణ్ణి హెచ్చరించాడు. తారుడు కిష్కిందకు వెళ్ళి వాలిని మొయ్యటానికి ఒక పల్లకీ తెచ్చాడు. సుగ్రీవుడు, అంగదుడు వాలిని ఎత్తి పల్లకీలో పడుకోబెట్టారు. బలిష్ఠులైన వానరులు పల్లకీని మోస్తూ వెళ్ళారు. వెనుక కిష్కింద నగర స్త్రీలు ఏడుస్తూ వెళ్ళారు. ఒక వాగు ఒడ్డున ఇసుక ప్రదేశంలో వాలికి చితి ఏర్పాటైంది. అంగదుడు శాస్త్రోక్తంగా చితికి నిప్పు పెట్టాడు. తరువాత వానరులు వాలికి జలతర్పణాలు విడిచారు. ఉత్తర క్రియలు పూర్తి కాగానే సుగ్రీవుడు తడిబట్టలతో తన మంత్రులను వెంటబెట్టుకొని రాముడి వద్దకు వచ్చాడు. అప్పుడు హనుమంతుడు రాముడితో,
మీ అనుగ్రహం చేత సుగ్రీవుడు వానర రాజ్యాన్ని పొందగలిగాడు. అతనిక రాజ్యభారం వహించవలసి ఉన్నది. అందుచేత మీరు వచ్చి అతనికి సక్రమంగా పట్టాభిషేకం చేయించండి అన్నాడు. దానికి రాముడు, హనుమంతుడా, తండ్రి ఆనతి ప్రకారము నేను 14 ఏళ్ల పాటు గ్రామాలలో నగరాలలోకి అడుగుపెట్ట వీలులేదు. అందుచేత మీరంతా సుగ్రీవుణ్ణి కిష్కింధకు తీసుకుపోయి శాస్త్రం ప్రకారము పట్టాభిషిక్తుణ్ణి చెయ్యండి అన్నాడు. రాముడు సుగ్రీవుడితో అంగదుణ్ణి యువరాజును చెయ్యమని, వర్షాకాలం ఆరంభం కాబోతున్నది కనుక వానలు పొయ్యేదాకా తాను లక్ష్మణుడు ఋష్యమూకం మీద గుహలో ఉంటామని, కార్తీక మాసం ఆరంభమయ్యేటప్పుడు సుగ్రీవుడు రావణుడిపై యుద్ధ ప్రయత్నాలు ఆరంభించవలసి ఉంటుందని చెప్పాడు. సుగ్రీవుడు కిష్కింధకు వెళ్ళి యథావిధిగా పట్టాభిషేకం చేసుకున్నాడు. కిష్కింధ వాసులందరూ సంతోషించారు. గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాదనుడు, హనుమంతుడు, జాంబవంతుడు, నలుడు బంగారు కలశాలతో సుగ్రీవుణ్ణి అభిషేకించారు. తన పట్టాభిషేకం పూర్తి కాగానే సుగ్రీవుడు అంగదుడికి యువరాజ్య పట్టాభిషేకం చేసి అంగదుడిపై ఆదరాభిమానాలు కల కిష్కింధ పౌరులకు ఆనందం కలిగించాడు. తరువాత అతను రామలక్ష్మణుల వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి కిష్కింధకు తిరిగి వచ్చి తన భార్య అయిన రోమతో సుఖంగా కాలం గడపసాగాడు. సుగ్రీవుడు రాజ్యాభిషిక్తుడైనాక రామలక్ష్మణులు తమ నివాసాన్ని ప్రసరణ పర్వతం పైన ఉండే ఒక విశాలమైన గుహకు మార్చుకున్నారు. ఆ గుహ అన్ని విధాలా సౌకర్యంగా ఉంది. గుహలోకి వానజల్లు రాదు, ఈదురుగాలి రాదు. పరిసరాలు ఎంతో అందంగా ఉన్నాయి. సమీపంలోనే నది ఉన్నది. అదీ కాక ఈ గుహ కిష్కింధకు చాలా దగ్గర. కిష్కింధలోని గీత వాద్యధ్వనులు, వానరుల కేకలు ఆ గుహకు వినిపిస్తున్నాయి. ఇలాంటి గుహలో రాముడు అహోరాత్రాలు సీతకై విరహం పొందుతూ లక్ష్మణుడి చేత హెచ్చరింపబడుతూ సుగ్రీవుడు ప్రత్యుపకారం చెయ్యకపోతాడా అని ఆశ్చర్యపడుతూ ఈ 4 మాసాలు గడిచి శరత్కాలం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ కాలం గడపసాగాడు. వానాకాలం వచ్చింది, వెళ్ళింది. సుగ్రీవుడు తన భార్య అయిన రుమతోనూ వాలి భార్య అయిన తారతోనూ భోగాలలో మునిగి తేలుతూ రాజ్యభారం మంత్రులపై వేసి రామకార్యం నిర్వర్తించే సమయం వచ్చిందన్న మాట కూడా తలపెట్టలేదు. అందుచేత హనుమంతుడు సుగ్రీవుడి వద్దకు వచ్చి, నీకు రాజ్యము కీర్తి లభించాయి, శత్రుభయం ఏమీ లేదు. కానీ మన మిత్రుల పని చూడవలసిన బాధ్యత అలాగే ఉండిపోయింది. ఇలాంటి పనులలో జాప్యం కూడా తప్పే. అందుచేత వెంటనే సీతను వెతికే పని ప్రారంభించు. నీ సహాయం కోసం ఎంత ఆత్రంగా ఎదురు చూస్తున్నప్పటికీ, భార్యావియోగంతో ఎంతగా తప్పించిపోతున్నప్పటికీ రాముడు నీ బాధ్యతను జ్ఞాపకం చెయ్యటం లేదు. అతను అడగక ముందే మనం పని ప్రారంభిస్తే మనకు అలక్ష్య దోషం ఉండదు. నీ మాట నీవు నిలబెట్టుకుంటావనే ఉద్దేశ్యంతో అతను ఎదురు చూస్తున్నాడు. ఇంకా ఆలస్యం చెయ్యటం భావ్యం కాదు అన్నాడు. ఈ హెచ్చరికతో సుగ్రీవుడు చైతన్యం పొందాడు. అతను నీలుణ్ణి పిలిచి సైన్యాలన్నింటినీ రప్పించమని ఆజ్ఞాపించాడు. ఏ వానరుడు కానీ 15 రోజుల లోపుగా కిష్కింధకు చేరకపోతే వాడికి మరణదండన విధించమన్నాడు. జాంబవంతాదుల దగ్గరకు అగంధుణ్ణి వెంటబెట్టుకుని నీలుణ్ణి స్వయంగా వెళ్ళమన్నాడు. ఒకనాడు లక్ష్మణుడు ఫలాల కోసం కొండా కోనలన్నీ చెడతిరిగి వచ్చేసరికి రాముడు అగాధమైన దుఃఖంలో మునిగి ఉన్నాడు. అతనికి శరత్కాలంతో పాటు సీతా వియోగ బాధ కలిగి దుఃఖం ముంచుకు వచ్చింది. లక్ష్మణుడు తన అలవాటు ప్రకారము రాముణ్ణి ఊరడించి దుఃఖం నిరుపయోగమని, కర్తవ్యం నెరవేర్చటానికి ధైర్యము ఉపాయము కావాలని జ్ఞాపకం చేశాడు. అంతా విని రాముడు, లక్ష్మణ, వానాకాలం వెళ్ళి శరత్కాలం వచ్చింది. ఈ 4 నెలలు ఎంతో బాధతో గడిపాను. రాజులు యుద్ధాలకు బయలుదేరే సమయం వచ్చినా సుగ్రీవుడి జాడలేదు. అతను ఏ ప్రయత్నంలోనూ ఉన్నట్టు కనపడడు. అతనికి నా మీద ఇంకా దయ రాలేదు. రాముడు దిక్కులేనివాడు, రాజ్యభ్రష్టుడు, అడవుల పాలై భార్యను
రావణుడు అపహరించగా ధైన్యంతో మన శరణుజొచ్చాడు అని సుగ్రీవుడు నన్ను అనాదరంగా చూస్తున్నట్లున్నాడు. లేక తన పని గడిచింది కదా అని తాను చేసిన వాగ్దానాన్ని మరిచాడో. నీవు కిష్కింధకు వెళ్ళి నేను చెప్పినట్లుగా అతనితో చెప్పు. అన్నమాట నిలబెట్టుకోనివాడు పురుషాధముడు. ప్రత్యుపకారం చెయ్యని వాడి శవాన్ని కాకులు గద్దలు కూడా ముట్టవు. అతనికి నా బాణం యొక్క ధ్వని మళ్ళీ వినాలని ఉన్నదేమో. ఇందుకేనా ఈ సుగ్రీవుడితో నేను స్నేహం చేసి వాలిని చంపింది? వాలిని ఒక్కడే చంపాను. ఈ సుగ్రీవుణ్ణి బంధువులతో సహా చంపగలను. అందుచేత నీవు సుగ్రీవుడితో ఎలా చెప్పాలో అలా చెప్పు అన్నాడు. లక్ష్మణుడికి కూడా సుగ్రీవుడిపై పట్టరాని ఆగ్రహం వచ్చింది. అతను రాముడితో నీ మూలానే తనకు రాజ్యప్రాప్తి భార్యప్రాప్తి కలిగిందని కూడా తలచకుండా ఆ సుగ్రీవుడు తాగి భార్యలతో తలకిందులైపోతున్నాడు. ఇలాంటి వాణ్ణి రాజుగా ఉండనివ్వరాదు. నాకు మండిపోతున్నది. ఇప్పుడే వెళ్ళి వాణ్ణి వాలి దగ్గరకు పంపించేస్తాను. సీతను వెతకటానికి అగంధుడున్నాడు, వానరవీరులున్నారు అన్నాడు బాణాలు తీసుకొని బయలుదేరుతూ. రాముడు లక్ష్మణుడితో శాంతంగా, లక్ష్మణ, తొందరపడకు. మిత్రవధ చేసి నిష్కారణంగా పాపం అంటగట్టుకోకు. సుగ్రీవుడు అన్న సమయానికి రాకపోవటం తప్ప వేరే మహాపరాధం ఏం చేశాడు? నీవు వెళ్ళి అతనితో మృదువుగానే మాట్లాడు అని అతన్ని పంపేశాడు. లక్ష్మణుడు కిష్కింధ చేరి సుగ్రీవుడి ఇంటికి బయలుదేరాడు. అణగని కోపంతోనూ అతి వేగంతోనూ పోతున్న లక్ష్మణుణ్ణి చూసి పెద్ద పెద్ద వానర వీరులు అతనెవరో శత్రువు అనుకొని అతని పైన వెయ్యటానికి చెట్లు పీకారు. అది చూసి లక్ష్మణుడు వారికేసి నిప్పులు కక్కుతూ చూశాడు. దానితో వారు భయపడి దూరంగా తొలగారు. కొందరు సుగ్రీవుడి ఇంటికి వెళ్ళి లక్ష్మణుడు వస్తున్నాడని చెప్పారు. కానీ తారతో సరస సల్లాపాలలో మునిగి ఉన్న సుగ్రీవుడు ఆ మాటలు వినిపించుకోలేదు. ఈ లోపల సుగ్రీవుడి మంత్రులు లక్ష్మణుడు నిజంగా వస్తున్నాడేమో చూసి రమ్మని కొందరు వానరులను పంపారు. వాళ్లతో పాటు వచ్చిన అగంధుణ్ణి చూసి లక్ష్మణుడు, నేను వచ్చానని సుగ్రీవుడితో చెప్పు. నాతో మాట్లాడతాడో లేదో తెలుసుకొని వెంటనే రా అన్నాడు. అగంధుడు సుగ్రీవుడి వద్దకు వెళ్ళి అతనికి తన తల్లికి నమస్కారం చేసి లక్ష్మణుడు చెప్పమన్నట్లే చెప్పాడు. కానీ సుగ్రీవుడు తాగిన మత్తులో ఉండి ఏమీ వినిపించుకోలేదు. అయితే లక్ష్మణుడి రౌద్రాకారం చూసి వానరులు చేసిన కలకలానికి సుగ్రీవుడి మత్తు కొంత వదిలింది. అగంధుడు అవతలికి వెళ్ళి ప్లక్షుడు, ప్రభావుడు అనే మంత్రులతో సుగ్రీవుడి వద్దకు తిరిగి వచ్చేసరికి అతను కొంత స్పృహలో ఉన్నాడు. వారు అతనితో లక్ష్మణుడు మాట్లాడడానికి వచ్చాడని చెప్పారు. లక్ష్మణుడు ఉత్తగా కాక ధనుర్బాణాలతో సహా వచ్చాడని, చాలా కోపంలో ఉన్నాడని సుగ్రీవుడికి తెలిసింది. సుగ్రీవుడు మంత్రులతో, నేనేమీ తప్పు చెయ్యలేదే, లక్ష్మణుడికి ఆగ్రహం ఎందుకు కలిగి ఉంటుంది? నా శత్రువులెవరో అతనితో నాపై చాడీలు చెప్పి ఉంటారు. మీ తెలివితేటలన్నీ ఉపయోగించి అతని కోప కారణం తెలుసుకోవాలి. రామలక్ష్మణులంటే నాకు భయమని కాదు, కానీ మిత్రుడికి కోపం వచ్చినప్పుడు ఆందోళన చెందటం సహజం. రాముడు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయటం నాకు సాధ్యం కాదు అన్నాడు. అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడితో, రాజా, రాముడికి నీ మీద అలక వచ్చి ఉంటుందేమో కానీ నిజమైన ఆగ్రహం రాదు. నీవు ఏమరపాటుగా శరదృతువు రావటం గమనించలేదు. అందుకే లక్ష్మణుడు వచ్చి ఉంటాడు. అతను కాస్త పరుషంగా మాట్లాడినా నీవు సహించాలి. ఎందుకంటే తప్పు నీదే. రాముడికి ఆగ్రహం తెప్పించటం ఎవరికీ మంచిది కాదు. అతని వల్ల లాభం పొందిన నీకు అది బొత్తిగా అనుచితం అన్నాడు. ఈ లోపుగా లక్ష్మణుడు సుగ్రీవుడి అంతఃపురం దాకా వచ్చి లోపల ఆడవాళ్ల అలికిడి విని అక్కడే ఆగిపోయాడు. లక్ష్మణుడు చేసిన ధనుష్టాంకార ధ్వని విని సుగ్రీవుడు అతని ఎదుట పడటానికి జంకి లక్ష్మణుడితో మాట్లాడమని తారను పంపాడు. తార లక్ష్మణుడున్న చోటికి వచ్చి, మీకు కోపం వచ్చిందట దేనికి?
మీ మాటను ఎవరైనా అతిక్రమించారా అని అడిగింది. సుగ్రీవుడు అస్తమానము తాగి ఉండి రాజకార్యాలు చూడడు, మా సంగతి ఆలోచించడు. నీకు తెలియదా? యుద్ధ సన్నాహానికి 4 మాసాల వ్యవధి తీసుకున్నాడు. గడువు దాటిపోయింది. మా పని ప్రారంభం కాలేదు. మేమేం చెయ్యాలో నీవే చెప్పు అన్నాడు లక్ష్మణుడు. తార అతనితో, సుగ్రీవుడు భోగలాలసుడై ఉన్నందుకు ఆగ్రహించవద్దు. అతను మీ పని మరువలేదు. ఇదివరకే అతను మీ పనికి వానరులను హెచ్చరించాడు. ఎక్కడెక్కడి పర్వతాల నుండో వానరులు లక్షల కోట్ల సంఖ్యలో వచ్చి చేరారు అని చెప్పి అతన్ని తన వెంట అంతఃపురంలోకి తీసుకుపోయింది. కానీ తీరా లక్ష్మణుడు లోపలికి వెళ్ళేసరికి సుగ్రీవుడు తాగిన మత్తులో ఎర్రబడిన కళ్ళతో అనేక మంది స్త్రీల నడుమ కనిపించాడు. లక్ష్మణుడికి అతన్ని చూడగానే మండిపోయింది. అతను సుగ్రీవుణ్ణి చూసి, తనకు ఉపకారం చేసిన మిత్రులకు అబద్ధపు ప్రతిజ్ఞ చేసేవాడు పరమ పాపి, కృతజ్ఞుడు. వాణ్ణి ఎవరైనా చంపవచ్చు. రాముడి చేత నీ పని పూర్తి చేయించుకొని సీతను వెతికే ప్రయత్నం ప్రారంభించని నీవు కృతజ్ఞుడివి. వాలి వెళ్ళిన దారి జ్ఞాపకం ఉంచుకుని సీత కోసం వెతికించు అన్నాడు. విన్నారు కదా. తరువాయి భాగం రేపు చెప్పుకుందాము.